రాజోలులో తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక రాజోలు పట్టణంలోని సత్యరాజు వారి వీధిలో ఉంటున్న రిటైర్డ్ మాస్టర్ గెల్లి బాపన్న గుప్తా ఈ నెల 20న అన్నవరం వెళ్లారు. తాళాలు పగిలి ఉన్నట్లు గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న బంగారం, వెండి, విలువైన వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. చోరీకి గురైన ఇంటిని రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్, ఇక ఎస్ఐపి రాకేష్ కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాది రాజోలులోని సత్యరాజు గారి వీధిలో ఉంటాం మేము. మా నాన్నగారు గెల్లి బాపన్న గుప్తా గారు. మా నాన్నగారు మా అమ్మగారు సోమవారం మధ్యాహ్నం అన్నవరం వెళ్ళారండి. 4-5 రోజుల ప్రోగ్రాం ఉందని. మళ్ళా నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చిన పనమ్మాయి చూసి చెప్పిందండి, తలుపులు తీసేసి ఉన్నాయండి మీ తలుపులు అని చెప్పి మా వీధిలోనే ఉండే ఒక మాస్టర్ గారికి వెళ్ళి చెప్పిందండి. వెంటనే వాళ్ళు వచ్చి చూసి మాకు ఫోన్ చేశారు. దారిలో ఉండగానే వచ్చి చూసేసరికి తలుపులు తీసేసి ఉన్నాయి. అది తీరా చూస్తే తలుపులు కూడా లాక్ అది బ్రేక్ చేసేసి లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. రాత్రి పోలీసులు వచ్చారు. వచ్చి రాత్రి చూసేసరికి చాలా వరకు రాబరీ జరిగిందని చెప్తున్నారు. ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు టీం వస్తారు, తర్వాత తెలుస్తుంది.